హలో వియర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మహాభారతంలో ఒక పాత్ర మన అందరికీ కూడా ఆశ్చర్యాన్ని గురి చేస్తుంది. వారు ఎవరో తెలుసా? వికర్ణుడు. వికర్ణుడు ఎవరో కాదండి, మహాభారతంలో ధృతరాష్ట్రుడి యొక్క ధర్మపుత్రుడు. ధర్మపుత్రుడు అంటే మీకు అర్థమవుతుందా? అంటే ధర్మాన్ని పాటించేవాడు. ధృతరాష్ట్రుడికి 100 మంది పుత్రులు జన్మిస్తారు. వాళ్ళందరూ కూడా చివరికి చనిపోతారు. కానీ 100 మంది పుత్రులలో అతనికి ఒక్క పుత్రుడు ధర్మాన్ని పాటించే పుత్రుడిగా జన్మిస్తాడు. అతనెవరో కాదండి, వికర్ణుడు. అతను ధర్మాన్ని ఎలా పాటిస్తాడంటే, అతను చిన్నప్పటి నుంచి కూడా తన అన్నని అనుసరించడు. ధృతరాష్ట్రుడు ఎప్పుడూ కూడా తన పెద్ద పుత్రుడైన, అంటే మొదటి పుత్రుడైన దుర్యోధనుడికి ఎక్కువగా అతని ప్రేమని, తర్వాత అతని ప్రేమను గానీ, బాధ్యతను గానీ, ఇంకా ఏమిచ్చినా కూడా మొదటి పుత్రుడికి ఎక్కువగా అందిస్తూ ఉండేవాడు. మిగతా పుత్రులను గురించి కూడా ఆయన ఎక్కువగా పట్టించుకునేవాడు కాదు. అయితే 100 మంది పుత్రులు కనడంతోనే సరిపోదండి. వారి బాధ్యతని మరియు వారికి సంబంధించిన విషయాలను ఒక తండ్రి ఖచ్చితంగా తెలుసుకొని ఉంటే బాగుంటుంది. కానీ ధృతరాష్ట్రుడు అతనికి పుట్టిన పుత్రుల్లో ధర్మాన్ని కలిగి ఉన్నవారు ఎంతమంది, అధర్మాన్ని పాటించే వాళ్ళు ఎంతమంది, ఒకవేళ వాళ్ళు ధర్మాన్ని కలిగి ఉన్నా కూడా వాళ్ళు ధర్మాన్ని పాటించలేకపోతున్నారా? మరి వాళ్ళు ధర్మాన్ని పాటించే అవకాశం వారికి దొరకలేదా? ఇలాంటి విషయాల గురించి ధృతరాష్ట్రుడు ఏనాడు పట్టించుకోలేదండి. కానీ అతనికి కూడా ఒక మంచి పుత్రుడు జన్మించాడు. అతనెవరో కాదండి, వికర్ణుడు. చిన్నప్పటి నుంచి తన అన్నని అనుసరించకుండా అతను కర్ణుడు మరియు ఇంకా ద్రోణాచార్యుడు, తన ఆమ్, తన తాత అయిన పితామహుడు అయిన భీష్ముడిని అనుసరించేవాడు. కర్ణుడితో అతను సరిసమానంగా శక్తిని కలిగి ఉండేవాడు వికర్ణుడు. కానీ అతను అధర్మపరుల చెంత ఉండడం ద్వారా అతనికి ధర్మాన్ని పాటించాలనుకున్నా కూడా పాటించే అవకాశం దొరకలేదు. అయినా కూడా అతను తన ధర్మాన్ని కొన్ని సమయాలలో పాటించాడు. అది ఎలాగో ఒకసారి మనం చూద్దాము. చూడండి, ద్రౌపదిని వివస్త్రను చేసే సమయంలో తన అన్న అయిన దుర్యోధనుడిని, "అన్నా, నువ్వు తప్పు చేస్తున్నావు. ఒక స్త్రీని అలా చేయడము, వివస్త్రను చేయడం అనేది చాలా తప్పుడు పని. దీనికి మనము ఖచ్చితంగా అనుభవిస్తాము" అని చెప్తాడు. అలాగే తన ఇంకొక అన్న అయిన దుశ్శాసనుడికి కూడా ఈ విధంగా స్త్రీని వివస్త్రను చేసి ఈ సభలో ఆమెకి దుఃఖాన్ని గురి చేయడం అనేది మన వంశానికి కానీ, మన తల్లిదండ్రులకు కానీ, మన జీవితాలకు కానీ మంచిని చేకూర్చదు. ఇది ఆపేద్దాము. ఒక స్త్రీని ఇంత బాధ పెట్టడము, ఆమె భర్తలని ఈ విధంగా శక్తి లేని వారిగా చేసి తనని ఈ విధంగా దుఃఖింప చేసేటట్టు చేయడం అనేది మనకు తగదు అని ప్రశ్నించిన ఒకే ఒక వ్యక్తి వికర్ణుడు. చూడండి, మహాభారతంలో ఎంతోమంది ఉన్నారు ఆ సభలో. కర్ణుడు, భీష్ముడు, ద్రోణాచార్యుడు వాళ్ళందరున్నా కూడా సభలో మన దుర్యోధనుడు చేసే దుష్ట కార్యాలను ఎవ్వరు కూడా అడ్డుకోలేకపోయాడు. కానీ వికర్ణుడు ప్రశ్నించాడు, అడ్డుకోవడానికి ప్రయత్నించాడు. కానీ కర్ణుడు అప్పుడు వికర్ణుడిని అడ్డుకున్నాడు. "చూడు వికర్ణ, నువ్వు వారి వైపు మాట్లాడడం మంచిది కాదు. ఎందుకంటే వాళ్ళు అధర్మపరులు. వాళ్ళు మనని అవమానించారు. కాబట్టి అవమానానికి అవమానం చేయడం అనేది ఎన్నటికీ తప్పు కాదు. నువ్వు సైలెంట్‌గా ఉండు, అంటే నువ్వు మాట్లాడొద్దు" అని కర్ణుడు ఆయనకి అడ్డు చెప్తాడు. తద్వారా ఇంకా వికర్ణుడు ఏమీ చేయలేకపోతాడు. తర్వాత పంచపాండవులు వాళ్ళందరూ కూడా వనవాసానికి వెళ్తారు. వనవాసం ముగించుకొని వచ్చిన తర్వాత తమ రాజ్యాన్ని ఇవ్వమని అడిగినప్పుడు కూడా ధృతరాష్ట్రుడు కానీ, దుర్యోధనుడు కానీ ఏ విధంగా స్పందించరు. కానీ వికర్ణుడు, "వాళ్ళ రాజ్యం వాళ్ళకిస్తే మనము సంతోషంగా ఉండవచ్చు. ఎందుకంటే వాళ్ళు ధర్మాన్ని పాటించేవాళ్ళు. ధర్మాన్ని పాటించే వాళ్ళకి మనము చెడు చేయాలని అనుకుంటే మనకి
బాధలు, దుఃఖాలు, అపజయమే మిగులుతుంది తప్ప ఇంకా ఏమీ ఉండదు అని తన అన్న అయిన దుర్యోధనుడికి చెప్పడానికి అతడు ప్రయత్నిస్తాడు. ఒకవేళ యుద్ధం గాని ప్రకటిస్తే అందులో వాళ్ళే గెలుస్తారు. మనకి యుద్ధాన్ని చేసే శక్తులు ఉన్నా కూడా మనము అధర్మపరులం. నేను అందుకి వేడుకుంటున్నాను. వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చేస్తే బావుంటుందని దుర్యోధనుడికి వికర్ణుడు చెప్పడానికి ప్రయత్నిస్తాడు. కానీ వికర్ణుడి మాటని దుర్యోధనుడు పట్టించుకోడు. అసలు ధృతరాష్ట్రుడైతే అసలు ఏం చెప్తున్నాడని కూడా విననే వినడు. ఆ విధంగా తన పుత్రులు ఎంతమంది ఉన్నా కూడా ఒకవేళ తండ్రి కనుక చూసుకుంటే ధర్మాన్ని కలిగిన వారితో కూడా సంతోషంగా ఉండవచ్చు. అయితే ధృతరాష్ట్రుడు ఈ విధమైన విషయాన్ని అతను ఎప్పటికి కూడా గమనించలేకపోతాడు. ఎందుకంటే అతని దుర్యోధనుడి పైనే కొడుకుగా భావిస్తాడు ఎక్కువగా. వికర్ణుడు మహాభారతంలో ఒక మంచి వ్యక్తిగా మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే అతను అధర్మం వైపు ఉన్నా కూడా ధర్మాన్ని కలిగి ఉండి నిండు సభలో స్త్రీని ఆ విధంగా చేయడము మంచిది కాదని ప్రశ్నించాడు. కానీ చివరకు అతను మహాభారతంలో యుద్ధంలో మరణించాడు. ఎందుకంటే ఆయన యుద్ధాన్ని చేయవలసి వచ్చింది కౌరవుల వైపు యుద్ధాన్ని. ఎందుకంటే వాళ్ళు యుద్ధం ఖచ్చితంగా చేయాలి. యుద్ధం చేయకపోతే వాళ్ళని చేతకాని వారులాగా లెక్క చేస్తారు. కాబట్టి అతను తన శాయశక్తులా యుద్ధం చేసి భీముడితో సహా పోరాడి చివరకు ఆ యుద్ధ భూమిలో మరణించి స్వర్గానికి చేరుకుంటాడు. అయితే వికర్ణుడు ఈ విధంగా మహాభారతంలో ఒక గొప్ప వ్యక్తిగా, కౌరవులలో ఒక మంచి సోదరుడుగా పేరు పొందినవాడుగా ఉంటాడు. మహాభారత యుద్ధంలో కౌరవుల వైపు చాలామంది ఉండరు. వికర్ణుడు, కర్ణుడు, భీష్ముడు, ద్రోణాచార్యుడు వీళ్ళందరూ కూడా ధర్మాన్ని తెలిసినా కూడా ధర్మాన్ని పాటించలేక వాళ్ళ వైపున ఉండి పోరాడి చివరకు యుద్ధ భూమిలో మరణిస్తారు. అయితే ధృతరాష్ట్రుడికి ఇంకొక పుత్రుడు కూడా ఉంటాడండి. ఆయన గురించి మనం మాట్లాడుకోవచ్చు ఇంకా. అతను యుద్ధమే చేయడు. కానీ అతను ఒక రాజ్యాన్ని కూడా పొందుతాడు. అయితే 100 మంది పుత్రులు యుద్ధంలో ధృతరాష్ట్రుడు